హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని, మీరు చూస్తున్నాను సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మన ఎల్లమ్మ తల్లి పూజ ఏ విధంగా చేస్తారు ఏంటి అని మాత్రము 100% మీకు చూపిస్తాను. మా ఇంట్లో ఇవాళ ఎల్లమ్మ తల్లి పూజ చేస్తున్నాం. అది ఏ విధంగా చేసుకుంటానో ఏందని మాత్రం మీకు 100% అయితే నేను చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఓకే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తూనే ఉంటా. ఓకేనా? ఎల్లమ్మ పూజ ఏ విధంగా చేయాలి ఏంటిది అని మాత్రం మొత్తం ఫుల్ వీడియోని అయితే నేను చూపెట్టలేను. కాకపోతే ఇప్పుడు చేసిన దాంట్లో మాత్రం ఎక్స్ప్లెనేషన్ అయితే చేయగలుగుతా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మేమైతే మాకు నీసు ఎల్లమ్మ కాబట్టి ఇక్కడ చిబ్బులు ఎల్లమ్మ ఉన్నది. అండ్ చిబ్బులు ఎల్లమ్మ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ భక్షాలు చేసి పెట్టినాం. అండ్ అలానే ఇక్కడ తమలపాకు, ఇక్కడ మాది ఏంటంటే ఇది 5 ఎత్తుల జూలు అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనం ఇక్కడ నీసు కూడా పెట్టినాం, చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే మనకు బియ్యంతో చేస్తారు అన్నట్టు దీపాలు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డెకరేషన్ మాత్రం సూపర్ అయితే డెకరేషన్ అయితే చేసి పెట్టాం. ఈసారి మాత్రం కొంచెం ఏంటంటే తక్కువనే డెకరేషన్ చేయడం జరిగింది.
మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇవన్నీ కుడుములతో బియ్యం పిండితో చేస్తారు ఈ జ్యోతులు. చూసింది కదా ఫ్రెండ్స్, మన ఎల్లమ్మ తల్లి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని మాత్రం మీకు మొత్తం ఈ వీడియో రూపంలో అయితే చూపించాను. అండ్ ఏంటిదంటే మాత్రం కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఎందుకంటే మొత్తం పూజ అనేది చూపెట్టద్దు అసలు వాస్తవంగా. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క తీరుగా పూజ ఉంటుంది కాబట్టి నేను మా ఇంట్లో తీరు పట్టే నేను చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మాకేందంటే నీసు ఎల్లమ్మ కాబట్టి కొంతమందికి స్వీట్ ఎల్లమ్మ ఉంటుంది. వాళ్ళు కూడా నా వీడియో చూసి అనుకోండి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కాబట్టి నేను అలా చేయొద్దు అని నేను ఓన్లీ మెయిన్గా ఆ చిబ్బీలు ఇట్లా ఎట్లా అలంకరించుకోవాలి ఏంటి అని మాత్రం వరకే చూపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాను. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అయితే మాత్రం మేము ముందుకు అయితే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?